ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రియ సహోదర సహోదరులారా, మీరంతా బాగున్నారా? ప్రభు సన్నిధిలో మీరంతా బాగుండాలని మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. అనుదిన వాక్యముల ద్వారా మీరు దీవించబడాలని మీకు అనుదినము ఈ వాగ్దానమును అందిస్తూ ఉన్నాం. తప్పకుండా మీరు వినండి, ఆశీర్వాదం పొందుకోండి. దేవుని ద్వారా దేవుడి మిమ్మల్ని ఏదైనా దర్శిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. లేక మా ఫోన్ నంబర్లు ఉన్నాయి, వాటి ద్వారా మీరు ఫోన్ చేసి సంప్రదించవచ్చు. మీ ప్రార్థన అవసరతలు మీరు తెలియపరచండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. సహకరించాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంచిది, సమయంలో మనం వాక్యములు ధ్యానం చేసుకుందాము. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యములు ధ్యానించుకుందాము. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రార్థన యందు నిలకడగా ఉండి. నప్పినటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చాలా మందిలో కలవరం. నేను చేస్తున్నటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా లేదా? ప్రభువైన యేసయ్య నా ప్రార్థన వింటున్నాడా? ఒకవేళ దేవుడే నా ప్రార్థన వింటే నాకు ఎందుకు జవాబు రాదు? నేను అనుకున్నటువంటి పనులు ఎందుకు నెరవేరటం లేదు? మరి ఎందుకు ఆలస్యం జరుగుతుంది అనేటటువంటి సందేహం, ఆలోచనలు చాలా మంది దేవుని బిడ్డలలో, విశ్వాస పాత్రలకు ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు రావడం మంచిదేనండి, కరెక్టే. కానీ ఒకంత మనము ఆలోచన చేయాలి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నిలకడగలిగినటువంటి విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలి. అంటే నువ్వు ఏదైతే దేవుని దగ్గర అడుగుతూ ఉన్నావో, ప్రభు పాదాల చెంత చేరి మోకరిల్లి దేవుని సన్నిధిలో నిండు హృదయంతో దేవుని యొక్క సహాయం నువ్వు ఏదైతే కోరుకుంటూ ఉన్నావో దానిని నీవు పొంది ఉన్నామని నమ్మాలి. యేసయ్య అంటున్నాడు, మీరు నన్ను అడిగినప్పుడల్లా దాన్ని పొంది ఉన్నామని నమ్మండి అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా నమ్ముతావో, ఆ విధంగా విశ్వాసం నుంచి నువ్వు నిలకడగలిగి ఉంటావో, అది నెరవేరు వరకు కూడా నీలో నిలకడ ఉండాలి. ఆతృత ఉండకూడదు. త్వరగా నెరవేరాలని ఆశించవద్దు. నీవు త్వరగా నెరవేరాలని ఆశించిన తండ్రి తన చిత్తానుసారంగా నెరవేర్చడానికి ఇష్టపడతాడు. కాబట్టి ప్రభు ఎప్పుడు నెరవేరుస్తాడో అది తప్పకుండా నెరవేరుస్తాడు. అది ప్రభుకు సాధ్యమే. నువ్వు అనుకున్నటువంటి తలంపు అది మంచిదైనప్పుడు, అది దేవుని దృష్టికి అనుకూలమైనప్పుడు ప్రభు నీ మొర వింటాడు. తప్పకుండా తగిన కాలమందు నీకు జవాబునిస్తాడు, ఉత్తరమునిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. కాబట్టి నిలకడగలిగినటువంటి విశ్వాసాన్ని నీవు కలిగి ఉండి కృతజ్ఞత గలవాడవై, కృతజ్ఞత గల దానమై, అంటే దేవుని పట్ల ప్రేమ వ్యక్తపరచడం, దేవుడు చేసిన మేలులకు నీవు కృతజ్ఞత కలిగి ఉండడం, దేవుని యొక్క నామాన్ని మహిమపరచడం, దేవుని స్తుతించడం నీవు చేయాలి. విసిగిపోవద్దు, అలసిపోవద్దు. ఇక నా జీవితం ఇంతేనా అని నువ్వు అనుకోవద్దు. నా బ్రతికి ఇంతేనా అని నువ్వు ఆలోచనలు చింతించవద్దు. నీ చింత యావత్ అంతటిని నీవు దేవుని మీద వేసినట్లయితే తప్పకుండా తగిన కాలమందు దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. దాని ఎందుకు మెలకువగలిగి ఉండు అంటున్నాడు. నీవు మెలకువతో ఉండాలి. అపవాది నిన్ను విసిగిస్తాడు, అపవాది నిన్ను ఇబ్బంది పెడతాడు. నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, నీకు జవాబు లేదు. ఇంతకాలం దేవుడు అడుగుతున్నావు, ఎక్కడ నీ దేవుడు? ఎక్కడ? ఇంతకాలం నువ్వు మందిరానికి వెళ్తున్నావు, నీకు ఏం మేలు పొందుకున్నావు అని రకరకాల ప్రశ్నలు నిన్ను వేసి నేను విసిగిస్తూ ఉంటాడు. ఆ శోధనకు నువ్వు కృంగిపోయి నలిగిపోతావు, మరింత బాధపడతావు. నా ప్రియమైన దేవుని బిడ్డ, బాధపడవద్దు. ధైర్యం కలిగి ఉండు, నిలకడగా ఉండు, కృతజ్ఞత కలిగి ఉండు, మెలకువగా ఉండు, జాగ్రత్తగా ఉండు. అపవాది నేను శోధించి దేవుని నుంచి నేను తప్పించడానికి వాడు శత విధాల ప్రయత్నం చేస్తున్నప్పుడు కృంగిపోవద్దు, విసుగవద్దు, ఆయాసపడవద్దు. ధైర్యం కలిగి ఉండు. నా దేవుడు శక్తిమంతుడు, తగిన కాలమందు సహాయం చేస్తాడని అపవాదికి నువ్వు ఉత్తరం ఇచ్చేలా ఉండాలని ప్రభు పేరిట నేను నీకు మనవి చేస్తున్నాను. ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. నా సర్వశక్తి కలిగిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. మీరు ప్రార్థన ఎందు మెలకువగా ఉండుడి, కృతజ్ఞత కలిగి ఉండుడి, నిలకడగా ఉండుడి అని సెలవిస్తున్నటువంటి దేవుడు నాయన. మంచి తండ్రి, దేవానికి స్తోత్రములయ్యా. తండ్రి, ఎంతో మంది ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డలు తండ్రి మరి జవాబు రాక వెనుదిరిగిపోతున్నారు, అలసిపోతున్నారు.
దేవుడు మాకున్నాడా, మా ప్రార్థనలు వింటున్నాడా అని విసిగిపోతున్నారు ప్రభా. ప్రతి వారి ప్రార్థనలను, ప్రతి వారి కన్నీళ్లను తుడిచే దేవుడవు, తగిన కాలమందు ఉత్తరమిచ్చే దేవుడవు. తగిన కాలమందు అబ్రహాంకు సంతానం ఇచ్చినావు దేవా. అబ్రహాం నిలకడగా ఉన్నాడు, 90 సంవత్సరములైనా నీ కొరకు అదే విశ్వాసంతో నిలబడ్డాడు తండ్రి. అయ్యా, నీకు నమ్మినటువంటి నీ బిడ్డలకు కూడా అలాంటి విశ్వాసమును, జ్ఞానము నుంచి స్థిరపరచమని అడుగుతున్నాము. తొందరపడక, విశ్వాసం నుంచి తొలగిపోక, నిన్ను విడిచిపెట్టిపోక, నిన్ను హత్తుకొని ఉండి నీవిచ్చే దేవుని కొరకు ఎదురు చూసినట్లు తగినంత విశ్వాసాన్ని నీ బిడ్డలకు ప్రసాదించమని, నిలకడగా ఉండి స్థిరపడే జ్ఞానము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.